ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విజయవాడలో యజమానిని చంపి పరారైన పని మనిషి, అంటే అతని తల్లి కోసం ఒక కేర్ టేకర్ కావాలని అడిగినప్పుడు 3 నెలల క్రితం జాయిన్ అయిందంట అనూష అనే అమ్మాయి. మరి సమయం చూసి అతను చంపేయడము, నగలు, డబ్బు తీసుకుని పరారైపోవడం, ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది ఒక అవేర్నెస్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ వీడియోని. ఈ మధ్య కాలంలో పని మనుషులు, అంటే అందరూ అలాంటి వాళ్ళు లేరు, కానీ కొంతమంది ఏంటంటే పని కోసమని బాగానే వస్తారు, తర్వాత ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని గ్రహించడము, ఆ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారా, అంటే వాళ్ళకి శక్తి ఎంతవరకు ఉంది, వీళ్ళు తిరగబడే అవకాశం ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా గమనించే వాళ్ళు ఉంటారు కదా సార్. ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే అవేర్నెస్గా ఏం చెప్తారు? చాలా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం లోపల. ముఖ్యంగా పెద్దవాళ్ళకు సేవ చేయడానికి ఇవాళ ఉన్నటువంటి యువతరం ఒప్పుకోవడం లేదు. కోడళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, అత్తగారులని కానీ, తల్లిగారిని కానీ, లేదా తండ్రిని కానీ, లేక మావగారిని కానీ, ఇటు పురుషుడైనా అటు స్త్రీలైనా సేవ చేసేందుకు సిద్ధపడటం లేదు. చిన్నప్పుడు మనకు అన్ని వాళ్ళయి మనం ఏదైతే అసహించుకుంటున్నామో ఇవాళ వాళ్ళు మలమూత్రాలు ఏదైనా పట్టం కానీ, మంచంలో పట్టం కానీ, లేకపోతే వాష్రూమ్ దాకా తీసుకెళ్లి వాళ్ళని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే దాన్ని అసహించుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ చిన్నప్పుడు ఎన్నిసార్లు మనం అదే పని చేసి ఉంటే అసహించుకోకుండా నవ్వుతూ ఆ పని చేసి మూత్రం పోసిన పిల్లల్ని ముద్దు పెట్టుకునేటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. అంటే తల్లి తండ్రి బిడ్డల కోసం ఎంత తాపత్రయపడతారో, ఎంత సేవ చేస్తారో, ఆ సేవ తీర్చుకోవడానికి భగవంతుడు ఒక అవకాశాన్ని వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల రూపంలో కానీ, అత్తమామల రూపంలో కానీ మనకి ఇస్తాడు. దాన్ని మనం తీర్చుకోగలిగితే రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టే లెక్క. కానీ ఇవాళ ఉన్నటువంటి యువతరంలో 95% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అసలు అటువైపు చూడడానికే ఇష్టపడటం లేదు. అసలు అత్తమామ ఉంటేనే పెళ్లి చేసుకోమని చెప్పి పైపెచ్చు కండిషన్స్ పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక మార్గం లేక ఏం చేస్తున్నారంటే కేర్ టేకర్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు కేర్ టేకర్ ఎవరైనా దొరికితే చాలు, ఇంకా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, పూర్వపరాలు తెలుసుకోవడం కానీ ఏమీ చేయకుండా గుడ్డిగా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. దొరకట్లేదు కాబట్టి ఇది చాలా భయంకరమైన విషయం. దొరకడం లేదు నిజమే, కానీ దొరికిన వాళ్ళు మనల్ని చంపేటువంటి అంతకులే దొరికితే మనకు మరి అది మరీ ఘోరమైన విషయం కదా. ఎవరైనా తీసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డుతో సహా తీసుకోవడం కానీ, గతంలో వాళ్ళు ఎక్కడ పనిచేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, ఒక్కసారి ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడి, ఎందుకంటే మనకు పరిచయాలు ఉంటాయి, ఆ ఊళ్ళల్లో కూడా మన పరిచయాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరో స్నేహితులకు, మనకు డైరెక్ట్ లేకపోయినా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 మందికి ఫ్రెండ్స్కి చెప్పి ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని తెలుసుకోండి, వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి అనటం ఒకటి. ఇంతకుముందు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళకు ఫోన్లు చేసి తెలుసుకోవడం ఒకటి. ఇలాంటివి కొన్ని మనం చేసినట్టయితే కనీసం కొంతవరకైనా, కొంతవరకు 100% మనం చెప్పలేం, కానీ కొంతవరకైనా బేసిక్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గుణగణాలు ఏమిటి, దొంగతనం చేసే అలవాట్లు ఉన్నాయా, లేదా ఇలాంటివి ఏమన్నా చేసి పారిపోయే అవకాశాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, మామూలుగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉండడం, పని చేసుకోవడం టైం ఉండట్లేదు. సో పని మనిషి మీరు అన్నట్టుగానే ఎవరైనా దొరికారా పెట్టుకుందామని ఆలోచిస్తారు, కానీ మీరు అన్నట్టు ఆధార్ కార్డు కానీ వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, వాళ్ళకి ఎవరు ఏంటి అనే బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేయడం అనేది అంత టైం ఎవరు తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకోవాలంటారా? 100% తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ఉంటే కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి. అవి తీసుకోవడమే కాకుండా గతం గురించి తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఎక్కడ ఇంతకుముందు పనిచేశారు, గతంలో కొన్ని చోట్ల పనిచేసి ఉంటారు కదా, వాళ్ళని కనుక్కుంటే కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. అక్కడ కూడా ఇలాగే మోసం చేసి వచ్చినట్టయితే వెంటనే బయటపడే అవకాశాలు ఉంటాయి. రెండోది, వీళ్ళ ఊరేమిటి, వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, వీళ్ళ పెరుగుదల ఎలా ఉంది, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఆ ఊళ్ళలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ మనకు అవసరం. ఇంకోటి, దీన్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఆదివారం పేపర్ తీస్తే అన్ని పేపర్లో కూడా మీకు కేర్ టేకర్స్ కావాలా, మేము సప్లై చేస్తామంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే
1, 2, 3 నెలల జీతం ముందుగా అడ్వాన్స్గా తీసుకుంటారు వాళ్ళు. అంటే వీళ్ళకి 20,000 15,000 మనం మాట్లాడామనుకోండి, ఆ 15,000 రూపాయలు కానీ 30,000 రూపాయలు కానీ లేదా 45,000 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. 1 నెల లేక 2 నెలలు లేక 3 నెలల జీతం వాళ్ళకి మామూలుగా కమిషన్ కింద ఇచ్చారు. వాళ్ళు వీళ్ళ జీతం వీళ్ళకి ఇచ్చేయాల్సిందే, వాళ్ళకి అదనంగా ఇవ్వాలి. అంటే వాళ్ళు సప్లై చేసేందుకు గాను వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాస్తవంగా మేము బాధ్యత తీసుకుంటాం అంటారు, కానీ ఏ రకమైన రిటర్న్లో ఏముండదు. ఒక అగ్రిమెంట్ మనం వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము పంపిస్తున్నాము, వీళ్ళని పూర్తిగా మాకు అందరూ తెలుసు, వీళ్ళని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతనే, వీళ్ళ గుణగణాలన్నీ మేము తెలుసుకున్న తర్వాతనే, వీళ్ళ అడ్రస్లన్నీ మాకు క్లారిటీగా తెలిసిన తర్వాతనే మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము, మీ దగ్గరికి పంపిస్తున్నాము. వీళ్ళ ద్వారా ఏదైనా చెడు జరిగినా, తప్పు జరిగినా, పొరపాటు జరిగినా పూర్తి బాధ్యత మాది అని వాళ్ళ ద్వారా రాయించుకోవాలి. వాళ్ళు కూడా ఎలా చేయాలంటే వీళ్ళ గురించి 100% తెలియచుకోకుండా, వచ్చిన వాళ్ళు పర్లేదు, ఎవరో ఒకరు వచ్చారు మనకి, వీళ్ళని ఎవరో ఒకరికి అప్పచెప్పేస్తే మనకు 3 నెలల జీతం వచ్చేస్తుంది, 40,000 రూపాయలు వీళ్ళ మీద మనం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో కాకుండా, రేపు ఇలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఏమవుతుంది, పలానా వాడు సప్లై చేసాడు అంటే చెప్తారు, పోలీసులు వెళ్ళి వాడు పట్టుకొస్తారు, లోపల పడేస్తారు, వాడికి కూడా శిక్ష పడుతుంది, వాడు కూడా పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది, కొంతకాలం ఇబ్బంది పడతాడు. మరి అది మంచిది కాదు కదా. తనకు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే పూర్తి వివరాలతో తెలుసుకున్న తర్వాతనే పెట్టాలి. ఇది కేర్ టేకర్ యొక్క అవసరం ఎంత ఉందంటే, కొన్ని లక్షల మంది కేర్ టేకర్స్ అవసరం ఉన్నారు ఇప్పుడు ఇండియా లోపల, దొరకట్లా. అందుకే రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ గతంలో ఏం చేసేదంటే, రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఉంది. వీళ్ళు పల్లెటూరులో ఉండేటువంటి లేడీస్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చేసి, అలాగే విజయవాడ, వైజాగ్ 3 చోట్ల ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళు చాలా తక్కువ రేట్లో ఇళ్లకు పంపించేవాడు. అప్పుడు చాలా బాగుండేది. సంవత్సరానికి కనీసం ఎంత లేదన్నా 10,000 నుంచి 15,000 మందిని పంపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయారు. తద్వారా గవర్నమెంట్ అంటే ఒకసారి సెట్ చేసి తీసుకొచ్చినట్టు ఏమైందంటే, కొంచెం నమ్మకం విశ్వాసాలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి, తక్కువ కాస్ట్లో వచ్చే అవకాశాలు ఉండేవి. గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఒక రెడ్ క్రాస్ వారనే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా దీని ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి, పల్లెల్లో ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళు, ఎక్కువ చదువు సంఖ్యలో ఎక్కువ లేనటువంటి వాళ్ళు, ఖచ్చితంగా బ్రతుకుదేరు అవసరమైనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పూర్తిగా వాళ్ళ వివరాలని పొందుపరిచి వాళ్లకు మంచి మానవత్వం గురించి పూర్తిగా తెలియజేసి అలాంటి వాళ్ళని సరఫరా చేసినట్టయితే కొంతవరకు ఈ బాధ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.